హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? ఇవాల్టి వీడియోలో అందరికీ చాలా బాగా ఉపయోగపడే కొన్ని యూస్ఫుల్ టిప్స్ ఉన్నాయి. వీడియోని స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి. మీరు చేసే ఒక చిన్న లైక్ నాకు చాలా సపోర్టింగ్ అయితే ఉంటుంది. ఫస్ట్ టిప్ చూద్దాము. మెంతులు మన ఆరోగ్యానికి చాలా మంచివి. ఎవరైనా వెయిట్ లాస్ చేసేవారు ఉంటే ఇది ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా బాగా రిజల్ట్ అయితే ఉంటుంది. నేను ఇక్కడ ఒక హాఫ్ స్పూన్ మెంతులు తీసేసుకొని రోట్లో వేసుకొని దంచుకుంటున్నాను. వెయిట్ లాస్ కోసమే అనే కాదండి, హెయిర్కి కానీ మన స్కిన్కి కానీ చాలా మంచిది మెంతులు. ఇలా మెత్తగా దంచేసుకున్న తర్వాత ఒక గ్లాస్ వాటర్ పెట్టేసుకున్నాను. ఒక గ్లాస్ వాటర్ స్టవ్ మీద పెట్టేసి అందులోకి మనం ముందుగా దంచుకున్న మెంతుల పౌడర్ అయితే వేసేసుకొని ఇలా బాగా మరిగించుకోవాలి. ఒక 5 నిమిషాలు బాగా మరిగించుకోవాలి. ఇందులో ఉన్న గుణాలు మొత్తం ఈ వాటర్లోకి దిగాలండి. ఈ వాటర్ అయితే ఇలా కలర్ చేంజ్ అయ్యేదాకా ఇలా మరిగించేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి వడగట్టేసుకొని పరగడుపున తాగడమే. దీన్ని ఒక 15 డేస్ ఇలా తాగి చూడండి. వెయిట్ లాస్ అయితే అవుతారు. అంతేకాదు హెయిర్స్ కూడా చాలా బాగా గ్రోత్ అవుతాయి. అలాగే స్కిన్ కూడా మెరుస్తూ ఉంటుంది. ట్రై చేసి చూడండి, ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే. ఇలాగే కూడా తాగేయొచ్చు. ఇలా తాగడం ఇష్టం లేని వారు కొద్దిగా హనీ కలుపుకొని కూడా తాగొచ్చండి. వెయిట్ లాస్ చేసేవారికి బెస్ట్ టిప్ అనే చెప్పాలి. ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్ చూద్దాము. ఒక గిన్నెలో నేను ఇక్కడ వాటర్ తీసేసుకున్నాను. అందులోకి కొద్దిగా ఉప్పు, అలాగే కొద్దిగా పసుపు ఇలా వేసేసి మనం కూరగాయలు వాడుతూ ఉంటాం కదా, ఏదైనా కూరలో కానీ ఇలా కట్ చేస్తూ ఉన్నప్పుడు ముందుగా ఇలా ఒక గిన్నెలో ఉప్పు అలాగే కొద్దిగా పసుపు వేసేసి అందులోకి వేసేసేయాలి. ఇలా వేసి ఒక 10 నిమిషాలు వదిలేసేయాలి. ఇలా ఒక 10 నిమిషాలు పెట్టేసి కనుక మనము వాష్ చేసి తర్వాత కట్ చేసుకున్నట్లయితే, కూరగాయలు పండించేటప్పుడు పురుగుల మందులు ఇలాంటివి కొట్టి ఉంటారు కదా, ఇవి మన హెల్త్కి మంచిది కాదు. అందువల్ల మనము ఇలా కాస్త ఉప్పు పసుపు వేసేసి వాష్ చేసి తినడం వల్ల మన హెల్త్కి మంచిది. మీరు ఇలా అప్పటికప్పుడు కూడా ఇలా వాష్ చేసుకోవచ్చు. లేదంటే తెచ్చినప్పుడు ఒకేసారి అన్నీ కూడా ఇలా వాష్ చేసి పెట్టేసామంటే మనకు వంట చేసేటప్పుడు ఈజీ అవుతుంది. ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్ చూద్దాము. నేను ఇక్కడ ఒక గుప్పెడు పుదీనా ఆకులు అయితే తీసుకున్నాను. ఎవరైనా పంటి నొప్పితో బాధపడేవారు కానీ, అలాగే నోట్లో దుర్వాసన వస్తుంది మాట్లాడేటప్పుడు అనేవాళ్ళు కానీ ఇది ఒకసారి ట్రై చేసి చూడండి. ముందుగా నేను ఇక్కడ ఒక గుప్పెడు పుదీనా ఆకులు బాగా వాష్ చేసి తీసుకున్నాను. తర్వాత కొద్దిగా సోంపు వేసాను. తర్వాత ఒక 2 లవంగాలు వేసాను. తర్వాత కొద్దిగా రాళ్ళ ఉప్పు వేసేసి బాగా దంచేసుకుంటున్నాను. బాగా దంచుకోవాలి. మెత్తని పేస్ట్ లాగా దంచేసుకోవాలి. ఇలా దంచేసుకున్న తర్వాత ఇప్పుడు చూసారా, మనకి పేస్ట్ అయితే రెడీ అయిపోయింది. ఇందులోకి ఒక హాఫ్ గ్లాస్ వాటర్ అయితే వేసేస్తున్నాను. ఇలా వాటర్ వేసేసిన తర్వాత దీన్ని వడగట్టేసుకోవాలి. నేను ఇక్కడ వడగట్టేసుకుంటున్నాను. ఇలా వడగట్టేసుకుని ఈ వాటర్ మొత్తం ఒక గ్లాస్లోకి అయితే వేసేసుకొని నోట్లో పోసుకొని పుక్లిస్తూ ఉండాలి. రోజుకు ఒకసారి ఇలా చేయడం వల్ల ఒక్కొక్కసారి పంటి నొప్పి ఎక్కువగా ఉంటుంది, అసలు భరించలేము. అలాంటప్పుడు ఇలా ట్రై చేసి చూడండి. చాలా బాగా అయితే రిలీఫ్ ఉంటుంది. అంతేకాదు నోట్లో ఏవో దుర్వాసన ఉన్నా కూడా నీట్గా వెళ్ళిపోతుంది. పుదీనా ఆకులు, సోంపు, అలాగే లవంగాలు, సాల్ట్ అన్నీ వేసాం కాబట్టి ఇవి చాలా మంచివి. ట్రై చేసి చూడండి. తేనెలో చీమలు పడుతూ ఉంటాయండి. చీమలు పడ్డాయంటే అసలు మనం తీయడానికి వీలవ్వదు. అన్నీ మొత్తం అందులో పడిపోతూ ఉంటాయి. అలా కాకుండా ఉండాలి అంటే ఒక 4-5 మిరియాలు వేసేయండి. తేనెలోకి ఒక 4-5 మిరియాలు ఇలా వేసేసి మూతబెట్టి పెట్టేసామనుకోండి, చీమలు పట్టకుండా ఉంటాయి. ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే ఒకసారి ట్రై చేసి నెక్స్ట్ టిప్ చూద్దాము. కొంతమందికి పీరియడ్స్ అనేవి సరిగ్గా రావండి, రెగ్యులర్గా రావు, లేట్ అయిపోతూ ఉంటుంది. ఒక్కొక్కసారి అలా లేట్ అయిపోయినప్పుడు ఏం చేస్తారంటే చూడండి, ఒక గ్లాస్ వాటర్ తీసేసుకొని 1.5 స్పూన్ వాము వేసేసి ఇలా బాగా కాచుకోవాలండి. ఇలా బాగా మరిగించేసుకోవాలి. మరిగించేసిన తర్వాత వడగట్టేసుకోవాలి. ఈ వాము మొత్తం వడగట్టేసుకొని బెల్లం కానీ లేదంటే ఒక స్పూన్ తేనె కానీ కలిపేసి ప్రొద్దునే పరగడపున ఒక గ్లాసు, అలాగే నైట్ పడుకునేటప్పుడు ఒక గ్లాస్ తీసుకున్నాం అనుకోండి, వితిన్ 24 అవర్స్లోనే మనకు పీరియడ్ అనేది వచ్చేస్తుందండి. తప్పకుండా మీకు ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే ఒకసారి ట్రై చేసి చూడండి. ఇది చాలా బాగా అయితే పనిచేస్తుంది. నెక్స్ట్ టిప్ చూద్దాము. నేను ఇక్కడ ఒక అగరబత్తి తీసుకున్నానండి. తీసేసుకుని అలాగే ఒక టిష్యూ పేపర్ కూడా తీసుకున్నాను. తీసుకుని ఇలా టిష్యూ పేపర్ని ఇలా మధ్యకి ఇలా కట్ చేసేస్తున్నానండి. కట్ చేసిన తర్వాత చూడండి, ఈ అగరబత్తిని ఇలా పై వైపుది ఇలా తీసేసుకోవాలి. ఇలా కాస్త ఇలా అంత మొత్తం ఇలా తీసేసుకుంటున్నానండి నేను. ఇలా తీసేసుకున్న తర్వాత దీన్ని ఇలా వీడియోలో చూపించిన విధంగా ఇలా ఫోల్డ్ చేసేసేయండి. ఇలా నీట్గా ఫోల్డ్ చేసేసి దీన్ని చిన్న చిన్న హోల్స్ పెట్టేసుకోవాలండి. ఒక పిన్నితో కానీ లేదంటే ఈ స్టిక్తోనే కానీ ఇలా చిన్న చిన్న హోల్స్ పెట్టేసుకోండి. పెట్టేసుకున్న తర్వాత దీన్ని మనము
బీరువాలో కానీ కబోర్డ్లో కానీ బట్టలు అక్కడ పెట్టేసామనుకోండి ఘాటు స్మెల్ లేకుండా ఉంటాయి, మంచి స్మెల్ వస్తుంది. ట్రై చేసి చూడండి. మల్లె పువ్వులు కానీ గుండు మల్లెలు కానీ అలాగే కాకడ పువ్వులు కానీ ఎక్కువగా వస్తూ ఉంటాయి కదండి. ఇవి మనము బయట పెట్టామంటే 1-2 రోజుల్లోనే వాడిపోతూ ఉంటాయి. ఫ్రిడ్జ్లో పెట్టినా కూడా ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉండవండి. అలాంటప్పుడు ఇలా చేసి చూడండి, ఎక్కువ రోజుల దాకా ఫ్రెష్గా ఉంటాయి. ముందుగా ఇలాంటి ఏదైనా ఒక బాక్స్ తీసేసుకోండి, ప్లాస్టిక్ది కానీ లేదంటే స్టీల్ది కానీ, మీ దగ్గర ఏది ఉంటే అది తీసేసుకొని ఒక టిష్యూ పేపర్ అయితే వేసేయాలి. తర్వాత చూడండి ఇంకొక టిష్యూ పేపర్ తీసేసుకోవాలండి. ఇలా ముందుగా వేసేసుకున్న తర్వాత ఇలా టిష్యూ పేపర్ని ఇలా చిన్న చిన్న ఉండల్లాగా చేసేసుకోవాలి. అన్నీ కూడా ఇలా చేసేసుకున్న తర్వాత చూడండి పూల్లోకి ఇలా మధ్యలో ఒకటి పెట్టేసేయాలండి. ఇలా పెట్టేసేయాలి. నీట్గా ఇలా పెట్టేసామంటే మన ఏదైనా తేమ ఉన్నా కూడా పీల్చేస్తుందండి. ఇలా పెట్టేసిన తర్వాత ఇంకొక టిష్యూ పేపర్ తీసేసుకొని పైన వైపు ఇలా వేసేయాలి. ఇలా వేసేసి మనం మూత పెట్టేసి ఫ్రిడ్జ్లో కనుక పెట్టుకున్నాం అనుకోండి 15-20 రోజుల దాకా ఫ్రెష్గా ఉంటాయండి. మనకి ఎప్పుడు కావాలో అప్పుడు పూజకి తీసి యూస్ చేసుకోవచ్చు. ట్రై చేసి చూడండి. మేము కొత్తిమీర ఎక్కువగా తెస్తూ ఉంటాం కదా, ఫ్రిడ్జ్లో స్టోర్ చేసి ఒక 10 రోజుల దాకా ఫ్రెష్గా ఉంటుందండి. ఫ్రిడ్జ్ లేని వాళ్ళు ఎలా స్టోర్ చేయాలి అనేసి నాకు కమెంట్ చేస్తున్నారు. అందుకని ఫ్రిడ్జ్ లేని వాళ్ళ కోసం ఈ టిప్ అయితే చేస్తున్నానండి. ముందుగా ఏదైనా కుళ్ళిపోయిన ఆకులు కానీ ఎండిపోయిన ఆకులు కానీ ఏదైనా ఉంటాయి కదండి, అవి మొత్తం పండిన ఆకులు ఇవన్నీ తీసేసేయాలండి. నీట్గా తీసేసిన తర్వాత ఇలా ఒక కాటన్ క్లాత్ కానీ ఏదైనా కాటన్ క్లాత్ తీసేసుకొని ఇలా తడిపేసుకోవాలి వాటర్తో. తడిపిన తర్వాత ఇలాంటి ఒక జాలి గిన్నె ఉంటుంది కదా, అది తీసేసుకోండి. అందులో ఈ తడుపుకున్న క్లాత్ని ఇలా వేసేసుకోవాలండి. ఒక కాటన్ క్లాత్ తీసుకోవాలండి. ఇలా తడిపిన క్లాత్ని వేసేసిన తర్వాత కొత్తిమీర మొత్తం ఇందులో పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసిన తర్వాత ఈ క్లాత్ని ఇలా క్లోజ్ చేసేసేయాలండి. ఇలా క్లోజ్ చేసేసి దీనిపైన మనము వాటర్ అయితే స్ప్రింకల్ చేస్తూ ఉండాలి. గ్యాప్ లేకుండా ఇలా క్లోజ్ చేసేసేయాలి. ఇలా క్లోజ్ చేసిన తర్వాత ఇలా చూడండి రోజు ఇలా కొద్దిగా వాటర్ స్ప్రింకల్ చేస్తూ ఉండాలి. ఎప్పుడు కావాలో అప్పుడు కొద్దిగా తీసుకొని యూస్ చేసి అలాగే వాటర్ స్ప్రింకల్ చేసి పెట్టినట్లయితే చూడండి 10 రోజుల దాకా ఫ్రెష్గా ఉంటుందండి, అస్సలు పాడవదు. కావాలంటే ఒకసారి ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్ చూద్దాము. మనము ఒక్కొక్కసారి రవ్వ ఎక్కువగా తెచ్చేస్తూ ఉంటాం కదండి. తెచ్చేసినప్పుడు కొన్నిసార్లు తొందరగా పురుగు పట్టిపోతూ ఉంటుంది, అలాగే స్మెల్ వచ్చేస్తూ ఉంటుందండి, ముగ్గిపోయిన స్మెల్ లాగా వచ్చేస్తూ ఉంటుంది. అలా రాకుండా ఉండాలి అంటే మీకు కనుక టైం ఉంటే వేయించుకొని పెట్టుకోండి. వేయించడానికి టైం లేదు అంటే ఒక డబ్బాలో ఇలా వేసేసిన తర్వాత ఎండుమిరపకాయలు ఉంటాయి కదా, ఒక 3-4 ఎండుమిరపకాయలు ఇలా పెట్టేసేయండి. పెట్టేసి మనం మూత పెట్టేసుకున్నాం అనుకోండి ఒక 3 నెలల దాకా పురుగు పట్టకుండా ఉంటుంది, ముగ్గిన స్మెల్ రాకుండా ఉంటుంది. నెక్స్ట్ టిప్ చూద్దాము. నేను ఇక్కడ ఒక గిన్నెలో నీళ్లు తీసుకున్నానండి. తర్వాత ఇందులోకి కొద్దిగా ఐస్ క్యూబ్స్ అయితే వేసేస్తున్నాను. ఇలా అయినా చేసుకోవచ్చు, లేదంటే ఈ గిన్నెలో ఉన్న నీళ్లుని తీసుకెళ్ళి ఫ్రిడ్జ్లో పెట్టేసేయండి. డీప్ ఫ్రిడ్జ్లో ఒక 1/2 అవర్ పెట్టేసేయండి. అలా పెట్టేసిన తర్వాత చూడండి ఆనియన్స్ మనము కట్ చేసినప్పుడు ఒక్కొక్కసారి కళ్ళలో నీళ్ళు వస్తూ ఉంటాయి. అలా రాకుండా ఉండాలంటే ఒక 1/2 అవర్ లేదంటే ఒక 10 నిమిషాల ముందు ఇలా చల్లటి వాటర్లో వేసేయండి. ఇలా వేసేసి ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేసామనుకోండి, మనం ఎన్ని కేజీల ఆనియన్స్ కట్ చేసినా కూడాను మనకు కళ్ళ వెంట నీళ్లు రావు. అలాగే ఈ పొట్టు కూడా తీయడానికి ఈజీగా వచ్చేస్తుందండి. మనము కష్టపడే పని లేకుండా చూడండి ఇలా సింపుల్గా అయితే తీసేసుకోవచ్చు. టిప్ చూద్దాము. మనము ఒక్కొక్కసారి అరటి పళ్ళు ఎక్కువగా తెచ్చేస్తూ ఉంటాం కదండి. ఇవి మ్యాక్సిమం అంటే ఒక 2 డేస్ ఫ్రెష్గా ఉంటాయి, తొందరగా మాగిపోతూ ఉంటాయి. అలా కాకుండా ఎక్కువ రోజుల దాకా ఫ్రెష్గా ఉండాలి అని అంటే ఒక టిష్యూ పేపర్ తీసేసుకొని ఇలా వేసేసేయాలండి. వీడియోలో చూపించిన విధంగా ఇలా పై వైపు ఇలా వేసేసి ఒక రబ్బర్ వేసేసేయాలి. ఇలా వేసేసి కనుక మనం స్టోర్ చేసుకున్నాం అనుకోండి ఎక్కువ రోజుల దాకా ఫ్రెష్గా ఉంటాయి. అలాగే చిన్న చిన్న ఈగలు కూడా రాకుండా ఉంటాయి. మనకి ఎప్పుడు కావాలో అప్పుడు తీసేసి తినేసుకోవచ్చండి. ట్రై చేసి చూద్దాము. నేను ఇక్కడ ఒక ఆలుగడ్డని ఇలా తొక్క తీసేసుకున్నానండి. తీసేసుకున్న తర్వాత దీన్ని ఇలా తురిమేసుకోవాలి. తురిమేది ఉంటుంది కదా, దాంట్లో ఇలా చక్కగా ఇలా తురిమేసుకోండి. నీట్గా ఇలా తురిమేసిన తర్వాత నేను ఇంకొక గిన్నె తీసేసుకొని మొత్తం ఇలా రసం మొత్తం పిండేసుకుంటున్నానండి. ఇలా బాగా పిండేసుకోవాలి. ఇలా మొత్తం పిండేసుకున్న తర్వాత ఒక స్పూన్ బియ్యం పిండి వేస్తున్నాను. ఒక స్పూన్ బియ్యం పిండి వేసేసి బాగా ఇలా కలిపేసేయాలండి. మనము బయట వేళ్ళు పెట్టి క్రీమ్స్ కొంటూ ఉంటాము, అయినా కూడా ఎటువంటి రిజల్ట్ అయితే ఉండదండి. అలా కాకుండా ఇలా అన్నీ ఇంట్లో ఉన్నవేనండి. ఇలా రెడీ చేసేసుకొని మనము ఈ 2 ఇంగ్రీడియంట్స్ అయితే చాలు. చూడండి దీన్ని కనుక మనం ఇలా ఫేస్కి అప్లై చేసేయాలి. ఇలా చేసేసి ఇది డ్రై అయ్యే అవసరం ఏం లేదండి. ఒక 5 నిమిషాలు ఇలా మర్దన చేయాలి ఫేస్ మీద. ఇలా బాగా మర్దన చేసేసి కనుక మనం వాష్ చేసుకున్నాం అనుకోండి, నల్లటి మచ్చలు కానీ అలాగే కళ్ళ కింద డార్క్ సర్కిల్స్ కానీ అన్నీ కూడా నీట్గా వెళ్ళిపోతాయండి. ఎప్పుడైనా మనకు పింపుల్స్ అయిపోయి మచ్చలు మిగిలిపోయి ఉంటాయి కదా, అలాంటివి కూడా నీట్గా వెళ్ళిపోతాయి. ట్రై చేసి చూడండి. ఇది న్యాచురల్గా చేసుకునేది కాబట్టి మనకి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ అయితే ఉండదు. ఇలా చేసేసి వాష్ చేసేసామంటే చూడండి స్కిన్ అయితే ఎంత బ్రైట్గా అయిపోయిందో.
అలాగే మనం ఇలా చేసామంటే ఫేస్ మీద ఉన్న ట్యాన్ మొత్తం వెళ్ళిపోతుందండి. తప్పకుండా ట్రై చేసి చూద్దాము. నేను ఇక్కడ ఒక గ్లాస్‌లో వాటర్ తీసేసుకున్నాను. చూడండి, మనకు వెల్లుల్లి ఒలవాలంటే చాలా పెద్ద ప్రాసెస్ అండి. ఇదైతే మనము వంట చేసేటప్పుడు కానీ, గోర్లు లేవనుకోండి మనకి, ఒలవాలంటే కష్టంగా ఉంటుంది. అలాంటప్పుడు ఇలా ఒక గ్లాస్‌లో వాటర్ తీసేసుకొని వాటర్‌లోకి వేసేయండి. వంట చేసే ముందు ఇలా వేసేసుకొని గనక మనం ఒలుచుకున్నామనుకోండి, ఎన్ని కేజీల వెల్లుల్లి అయినా ఈజీగా ఒలిచేయొచ్చండి. ఎప్పుడైనా ఎక్కువ మోతాదులో కావాలి అన్నప్పుడు ఒక గిన్నెలో వేసేసుకొని ఇలా వేసేసి ఒలిచేసుకున్నామనుకోండి, చాలా చక్కగా అయితే ఒలిచేయొచ్చు. కొన్నిసార్లు మనం ఎప్పుడైనా అల్లం వెల్లుల్లి పేస్టు ఇది చేయాలి అన్నప్పుడు ఇలా ఒలిచేసుకుని మనము ఒక పొడి క్లాత్తో తుడిచేసుకోవాలి. వీటిల్ని తేమ లేకుండా తుడిచేసుకుని కనుక మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకున్నాం అనుకోండి, ఎన్ని రోజులున్నా కూడా అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది చెడిపోదు. ఇలా వాటర్లో వేసి ఒలిస్తే అల్లం వెల్లుల్లి పేస్ట్ చెడిపోతారంటారు కదా, అలా కాకుండా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్ చూద్దాము. మనం ఎప్పుడైనా డీప్ ఫ్రై చేసినప్పుడు ఈ కడాయిల్ని మనం సింక్లో వేసేసామనుకోండి, సింక్లో ఉన్న గిన్నెలు మొత్తం జిడ్డు జిడ్డులాగా అయిపోతూ ఉంటాయి. ఇది వాష్ చేయాలంటే కష్టంగా ఉంటుంది. అలాంటప్పుడు ఏం చేస్తారంటే, ఏదైనా ఎక్స్పైర్ అయిపోయినది కానీ, పురుగు పట్టినది కానీ, గోధుమ పిండి కానీ, లేదంటే బియ్య పిండి కానీ ఉంటుంది కదండి ఇంట్లో, కొద్దిగా బియ్య పిండి కానీ, గోధుమ పిండి కానీ ఇలా వేసేయండి. వేసేసి బాగా ఇలా అనేసామనుకోండి, ఆయిల్ మొత్తం ఈ పిండికి పట్టేస్తుంది. అప్పుడు మనము సింక్లో వేసేసుకొని ఈజీగా కడిగేసుకోవచ్చండి. జిడ్డు మరకలు అనేవి నీట్గా వెళ్ళిపోతాయి. ఇలా చేసిన తర్వాత ఈ కడాయిని మనము సింక్లో వేసినా కూడా సింక్లో గిన్నెలు అనేవి మనకు జిడ్డు జిడ్డులాగా అవ్వకుండా ఉంటాయండి. ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్ చూద్దాం. నేను ఇక్కడ ఒక హాఫ్ గ్లాస్ గోరువెచ్చని నీళ్ళు అయితే తీసేసుకున్నాను. తర్వాత అందులోకి ఉప్పు వేస్తున్నానండి. కొద్దిగా ఉప్పు, అలాగే కొద్దిగా పసుపు వేసేసాను. వేసేసి చక్కగా కలిపేసేయాలండి. ఇది దేనికంటే, ఇప్పుడు వర్షాకాలం కదండి, గొంతు నొప్పి అలాగే జలుబు ఎక్కువగా ఉంటుంది కదా, అలాంటప్పుడు ఈ వాటర్తో గర్గ్లింగ్ చేయాలండి. రోజు నైట్లో ఇలా గర్గ్లింగ్ కనుక చేసినట్లయితే గొంతు నొప్పి అనేది తొందరగా వెళ్ళిపోతుంది. ట్రై చేసి చూడండి, మీకు కనుక యూజ్ అవుతుంది అనుకుంటే. నెక్స్ట్ టిప్ చూద్దాము. ఎవరికైనా దగ్గు ఎక్కువగా ఉంది, మేము ఎన్ని మెడిసిన్ యూజ్ చేసినా పోవట్లేదు అంటే, ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా బాగా అయితే దగ్గు కంట్రోల్ అయిపోతుందండి. ఒక 4 లవంగాలు తీసేసుకొని ఇలా బాగా వేయించేసుకోవాలండి. ఇవి కాస్త కలర్ చేంజ్ అయ్యేదాకా ఇలా వేయించేసుకోవాలి. మంటని మనము కాస్త లో ఫ్లేమ్లో పెట్టేసి మనము వీటిని అయితే వేయించుకోవాలండి. ఇవి మాడిపోకుండా ఇలా బాగా వేయించేసుకోవాలి. ఇలా వేయించిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసేయాలి. స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇవి కాస్త చల్లారేదాకా పక్కన పెట్టేసేయాలండి. కాస్త చల్లారితే సరిపోతుంది. కాస్త చల్లారాక చూడండి, ఒక రోట్లో అయితే నేను వీటిని వేసేసుకుంటున్నాను. ఒక 4 లవంగాలను ఇలా వేసేసి చక్కగా దంచేసుకోవాలండి. వీటిని మెత్తని పౌడర్ లాగా దంచేసుకోవాలి. ఇలా దంచేసిన తర్వాత కొద్దిగా తేనె తీసుకోవాలి. ఒక హాఫ్ స్పూన్ తేనె తీసేసుకొని అందులో ఈ పౌడర్ని కలిపేసి కనుక రోజు పరగడుపున తీసుకుంటూ ఉన్నట్లయితే ఒక 2-3 రోజుల్లోనే ఎంతటి దగ్గు అయినా కూడా, ఎన్ని మెడిసిన్స్ తీసుకున్నా పోవట్లేదు అనేవాళ్ళు ఒకసారి ట్రై చేసి చూడండి. ఎంతటి దగ్గు కఫం ఉన్నా కూడా నీట్గా క్లియర్ అయిపోతుందండి. ఒకసారి ట్రై చేసి చూడండి, మీకు ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే. ప్రొద్దున్నే పరగడుపున తీసుకోవడానికి వీలవ్వదు అనేవాళ్ళు ఎప్పుడైనా తీసుకోవచ్చండి. రోజులో ఎప్పుడైనా ఒకసారి తీసుకున్నామంటే కఫం కానీ దగ్గు కానీ నయమైపోతుంది. ట్రై చేసి. ఇప్పుడు వర్షాకాలం వచ్చేసింది కదండి, ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటే మోకాళ్ళ నొప్పులు అలాగే వాత నొప్పులు వీటితో బాధపడుతూ ఉంటారు. అలాంటి వాళ్ళకి ఈ టిప్ అయితే చాలా బాగా ఉపయోగపడుతుంది. ఒక గెరట తీసేసుకొని అందులోకి కొద్దిగా కొబ్బరి నూనె వేసేసేయండి. కొబ్బరి నూనె వేసేసి స్టవ్ వెలిగించి స్టవ్ మీద పెట్టేసేయండి. ఇది కాస్త వేడవ్వాలి. ఇలా కాస్త వేడైన తర్వాత ఇందులోకి వెల్లుల్లి రెబ్బలండి, ఒక 4-5 వెల్లుల్లి రెబ్బలు ఇలా కచ్చపచ్చగా దంచేసి వేసేసేయండి. ఇలా వేసేసి ఇవేమి మాడనక్కర్లేదండి. కొద్దిసేపు ఇలా వెల్లుల్లిలో ఉండే రసం మొత్తం ఈ నూనెలోకి దిగేదాకా ఇలా కొద్దిసేపు ఇలా వేడి చేసుకున్నాం అనుకోండి, సరిపోతుంది. దీన్ని కాస్త చల్లారడానికి పక్కన పెట్టేసేయాలి. ఇలా స్టవ్ ఆఫ్ చేసేసి కొద్దిసేపు పక్కన పెట్టేసామంటే చల్లారుతుందండి. కొద్దిగా గోరువెచ్చగా ఉన్నప్పుడు ఒక కాటన్ తీసేసుకోండి. ఇలా కాటన్ తీసేసుకొని ఎక్కడైతే మోకాళ్ళ నొప్పులు కానీ, వాతం నొప్పులు కానీ ఉంటాయో అక్కడ ఇలా అప్లై చేసేసామనుకోండి, నొప్పులు అనేవి తొందరగా తగ్గిపోతాయండి. ఇది చాలా బాగా యూజ్ అవుతుంది. ఇంట్లో ఎవరైనా పెద్దవాళ్ళు మోకాళ్ళ నొప్పులతో బాధపడుతున్నట్లయితే ఇలా ఒకసారి ట్రై చేసి టిప్ చూద్దాము. నేను ఇక్కడ ఒక గిన్నె తీసేసుకున్నాను. తర్వాత ఇందులోకి 1 స్పూన్ వంట సోడా వేసాను. వంట సోడా తర్వాత కొద్దిగా షాంపూ వేసేసుకోవాలి. కొద్దిగా అయితే సరిపోతుంది, ఎక్కువేం అవసరం లేదండి. కొద్దిగా షాంపూ వేసేసి ఇందులోకి వేడి నీళ్ళండి, బాగా మరుగుతున్న వేడి నీళ్ళు అయితే వేసేసుకోవాలి. ఇలా వేసేసుకొని దీన్ని బాగా కలిపేసుకోవాలి. ఇవి రెండు బాగా మిక్స్ అయ్యేలాగా ఇలా కలిపేసుకోవాలి. కలిపేసుకున్న తర్వాత ఇందులోకి ఒక కర్పూరం వేస్తున్నాను. ఒక ఆర్తి కర్పూరం ఇలా వేసేసుకుంటే మంచి స్మెల్ వస్తూ ఉంటుందండి. మనకి ఒక లిక్విడ్ అయితే రెడీ అయిపోతుంది. ఇలా బాగా మిక్స్ చేసేసుకొని ఏదైనా ఒక పాత సాక్స్ ఉంటే ఇంట్లో తీసేసుకోండి. తీసేసుకొని దీన్ని ఈ వాటర్లో ముంచేసి ఇలా టైట్గా పిండేసేయాలి. ఇలా టైట్గా పిండేసి కొంచెం కూడా వాటర్ లేకుండా ఇలా టైట్గానైతే పిండేసుకోవాలి. పిండేసుకున్న తర్వాత ఇలాంటిది ఏదైనా ఒక చెంబు తీసేసుకోండి. చెంబు తీసేసుకొని సాక్స్కి ఇలా తొడిగేసేయండి. ఇలా తొడిగేసేయాలి. ఇలా తొడిగేసిన తర్వాత ఇది దేనికంటే, మనకి ఇంట్లో పొరుపులు ఉంటాయి కదండి, మనం వీటిని అయితే వాష్ చేయలేము.
ఈ వర్షాకాలం అయితే ఒకలాంటి బ్యాడ్ స్మెల్ వస్తూ ఉంటాయి కొన్నిసార్లు. చిన్న చిన్న దుమ్ము ఉంటది. అలాంటప్పుడు ఏం చేస్తారంటే దీంతో ఇలా క్లీన్ చేసామనుకోండి చాలా నీట్‌గానైతే క్లీన్ అయిపోతుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. నేనిక్కడ గ్రీన్ కలర్ సాక్స్ ఏసాను కాబట్టి అంత నీట్‌గా కనబడట్లేదు. వైట్ సాక్స్ ఏస్తే తెలుస్తుందండి ఎంత దుమ్ముందో అనేసి. ఇలా అంటూ ఉండాలి. ఇలా అనేసి తర్వాత ఈ సాక్స్‌ని తీసేసి ఇంకొకసారి ఆ నీటిలో ముంచేసుకొని తర్వాత ఇలాగే చెంబుకి తొడిగేసి ఇలా నీట్‌గా క్లీన్ చేసేసుకోవడమే పరుపు మొత్తం ఇలా క్లీన్ చేసేసుకొని తర్వాత మనము ఒక 10 నిమిషాలు అలాగే వదిలేసి బెడ్ మీద ఇలా క్లాత్ వేసేసుకోవాలండి. అప్పుడు మనకు నీట్‌గానైతే ఉంటుంది చూడడానికి. ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్ చూద్దాము. మనము కొన్నిసార్లు అరటిపండు తినేసి తొక్కలు పడేస్తూ ఉంటాం. అలా అస్సలు చేయకండి. ఇవి చాలా మంచిది మన స్కిన్‌కి. ముందుగా నేనిక్కడ ఒక అరటి తొక్క అయితే తీసేసుకున్నాను కొద్దిగా. తీసేసుకున్న తర్వాత అందులోకి కొద్దిగా పసుపు వేస్తున్నాను. కొద్దిగా ఇలా పసుపు వేసేసి ఇలా స్ప్రెడ్ చేసేసేయాలి. మొత్తం ఇలా అరటి తొక్కకి మొత్తం ఇలా స్ప్రెడ్ చేసేసి దీన్ని మనము మన ఫేస్ మీద ఇలా రబ్ చేసుకోవాలి. ఇలా గనుక బాగా రబ్ చేసేసి ఒక 2, 3 నిమిషాలు వదిలేసి ఫేస్ వాష్ చేసుకున్నట్టయితే ఫేస్ మీద ఉన్న ట్యాన్ కానీ అలాగే మచ్చలు, మొటిమలు అన్నీ కూడా వెళ్ళిపోతాయి. ఈ అరటి తొక్క మీద ఉంటుంది కదా వైట్ లేయర్ అనేది మన స్కిన్‌కి చాలా మంచిది. ట్రై చేసి చూడండి. మనకు ₹1 ఖర్చు లేకుండా ఇంట్లో ఉన్న వాటితోనే మనము స్కిన్‌ని మెరిసేలా చేసుకోవచ్చు. ట్రై చేసి చూడండి. మీకు ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే నేను వాష్ చేసి కూడా మీకు చూపిస్తాను. స్కిన్ అయితే ఎంత బాగా మెరుస్తూ ఉందో. ఇదండి ఇవాల్టి వీడియో. మీకు గనుక వీడియో నచ్చింది అనుకుంటే లైక్ చేయండి, షేర్ చేయండి. ఛానల్‌కి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.